షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 నుంచి 17వ తారీఖు వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరులను, తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను, తెలంగాణలో ఉన్నటువంటి భూముల్ని అన్యాయక్రాంతం చేసి ఒక దోపిడీ అరాచక పాలన నైజాం ప్రభుత్వం హయాంలో జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగింది. ఈ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గంతో, నైజాంతో పోరాడి బానిసత్వంలో నుంచి ప్రజల్ని రక్షించారు. దున్నేవాడికే భూమి నినాదాన్ని తీసుకొని తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి, ఎర్రజెండాకి ఉంది. ఆ వాటి పోరాట వారసులుగా తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజా ఉద్యమాల్ని నిర్వహిస్తూ ఉంది. ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేస్తున్నది. ఈ సందర్భంగా 17వ తారీఖు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణం, బోధన్, ఆర్మూర్ కేంద్రాల్లో తెలంగాణ సాయుధ పోరాట సభల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభల్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాలు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాటం పాలక వర్గాల మీద జరిపినటువంటి పోరాటం అది. పేదలకి అండుగా దండుగా నిలిచినటువంటి పోరాటం అని. అది చరిత్రలో దానికి ఎన్ని వక్రీకరణ చేసినా, దానికి ఎన్ని భాష్యాలు చెప్పినా కానీ ఆ పోరాటాల యొక్క వన్య తగ్గదు, ఆ చరిత్ర మారదు. కానీ ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటానికి కూడా మతం రంగు పులవాలని చెప్పి ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మోకలు ప్రయత్నం చేస్తున్నాయి. ముస్లిం రాజు మీద హిందువు గెలిచినటువంటి ఘటనగా ఈరోజు హిందూ ముస్లిం మతాన్ని